శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా సంకట చతుర్థి పూజలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి గంగుల. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ₹1,00,000 పంపిణీ. సోమవారం పురస్కరించుకుని కలెక్టరేట్ లో ప్రజావాణి. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫిర్యాదుదారులు. అధికారులతో కలిసి దరఖాస్తును స్వీకరించిన అడిషనల్ కలెక్టర్లు. కలెక్టర్ లేకపోవడంతో సార్ లేని తరగతి రూమ్ ను తలపించిన ప్రజావాణి ముచ్చట్లు. సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపివేసిన అధికారులు. సమస్యల పరిష్కారం కోసం ఆశగా వచ్చిన ఫిర్యాదుదారులు. నిరాశగా వెనుదిరిగిన వైనం. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. బెజ్జంకిలో మీడియాతో ఎంపీడీఓ ప్రవీణ్. ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు సాధ్యమని వెల్లడి. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. రామగుండంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. డబ్బా పాల కంటే తల్లిపాల బిడ్డకు శ్రేష్కరం అంటూ వైద్యులు. సంకటహర చతుర్థి పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గణపతి భగవానుడి ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గంగులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. అనంతరం వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదుతో పాటు ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సావధాన్ యాప్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ సేవలు అభినందనీయమని అన్నారు. నిరుపేదలను ఆదుకుంటున్న వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ కు ట్రస్ట్ బాధ్యులను వారు అభినందించారు. అనంతరం సావధాన్ యాప్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమం నేటితో 15 నెలలకు చేరిందని, నేడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదు అందించడం సంతోషకరంగా ఉందని అన్నారు. కరీంనగర్ నుండి ఈరోజు ప్రజలకు అవసరపడే ఒక యాప్ ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాం. మన కరీంనగర్ బిడ్డలు అభిలాష్ గారు, మహర్షి గారు, మిగతా ఫ్రెండ్స్తో పాటు సవధాన్ ఇండియా, సవధాన్ అంటే అలర్ట్, సవధాన్ ఇండియా అనే ఒక యాప్ తయారు చేస్తున్నాం. చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక ఉగ్రమంగా మారుతుంది సెల్ ఫోన్ నెట్వర్క్. ఒకప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 4 రోజుల తర్వాత పేపరో లేకుంటే న్యూస్ వస్తుంది. హైదరాబాద్లో ఏదైనా జరిగిందని తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఒక పేపర్ వస్తుందని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఇక్కడ చీమ చుట్టుకున్న తెలుస్తుందంటే అందులో మొబైల్ మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈరోజు వీళ్ళు ఇంకా సావధానంగాను ఇంకా చాలా మెరుగైన సౌకర్యాల కోసము నేను యాప్ తయారు చేశాను. ఈ యాప్ కూడా దయచేసి నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా, మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. అందరూ ఎంత డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది మీకు ప్రొటెక్ట్ చేసుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ₹1,00,000 నగదును మరి లబ్ధిదారులందరూ వైశ్యులు వైశ్యేతరులు అందరికీ సమాజంలో ఉన్న పేదవాళ్ళకు వాళ్ళ 6,000, 12,000, 3,000 ఆ రకంగా వాళ్ళ మందులకు కానీ వాళ్ళ స్కూల్ ఫీజులకు కానీ పుస్తకాలకు కానీ వాళ్ళకు జీవనోపాధి కోసం కుటుంబ విషయాలు కానీ ఆ రకంగా ప్రతి నెల ₹1,00,000 వితరణ చేసే కార్యక్రమం ఈ నెల 15వ నెల
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వారు అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పేరు కృష్ణవేణి. మేము మాది రేకుర్తి. 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము. మేము పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నాం. ఎందుకంటే భూమి మీద పెడితే సేఫ్ అన్నట్టు కొనుక్కొని పెట్టుకున్నాం. కానీ అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయండి, అప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు మళ్ళీ అవి మేము మా పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామని సేల్ చేద్దామని మేము అనుకుంటుంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు పిల్లలకి ఇస్తే వాళ్ళైనా ఊరుకుంటారా అండి పెళ్లి సంబంధాలు చూస్తే? అట్లా చాలామంది, నేను కాదు చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా పెళ్ళిళ్ళు ఆగిపోయిన సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మరి ఏం చేస్తారు? ఇవి గవర్నమెంట్ దృష్టికి మేము ఒక 10 నెలల నుండి తిరుగుతున్నాం సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి ఎందుకు కావట్లేదు? మాకు అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకైనా మాకు ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మాకు అట్లా 10,000 కుటుంబాలు 10,000 కుటుంబాలు, నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది కుటుంబాలు. నా పేరు నరసింగరావు. నేను రేగుర్తి 20 డివిజన్ నివాసిని. గత ఒక 15 సంవత్సరాల నుంచి నేను అక్కడ నివాసం ఉంటున్న. సర్వే నెంబరు 141 141 సర్వే నెంబర్లో మొత్తము 10 ఎకరాల 37 గుంటల భూమి. అందులో నుండి గవర్నమెంట్కు పట్టేదారు 5 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చిండు. ఇనాముగా ఇచ్చినప్పుడు అప్పటి గవర్నమెంటు 5,000 రూపాయలు ఇనాము అమౌంట్ కూడా ఇచ్చిన ప్రొసీడింగ్తో సహా ఉన్నది. మిగులు భూమిని పట్టదారు అమ్ముకొని ఫ్లాటింగ్ చేసి అమ్ముకుంటే మేము అందులో కొనుక్కొని నివాసం ఉంటున్నాం, ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు అమ్ముకోవడానికి మా పిల్లల ఉన్నత చదువులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సార్, నా పేరు మూడారపు శ్రీనివాస్ సార్. నేను రేగుర్తి వాస్తవుని. నాకు అక్కడ 139 సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది సార్. ఆ భూమి కొనుక్కున్న ప్రధాన ఉద్దేశమే నా బిడ్డ పెళ్లి కొరకని కొనుక్కున్నాను సార్. అప్పుడు అది అమ్ముదామని పోతే అది 22/7 ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పేసి అనడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ పెళ్లిలో అయిపోయే పరిస్థితి ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నమించినా ఇది పట్టించుకోవడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఒక్క అంగుళం కూడా అన్నాడు. రండి ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టండి చెప్తాం మేము. అంగుళం ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నది? ఇక్కడ 540 ఎకరాలు అట్టే ప్రజలు 10,000 కుటుంబాలు అంటే అట్టోళ్ళ సార్. నా పేరు కోలపూర్ తులసమ్మ, కోనేరుపల్లె. అయితే కోనేరుపల్లె సొప్పదండి మండల్, మాది కరీంనగర్ జిల్లా. అయితే మా సొంతం పట్ట భూమిలోకి వెళ్ళి తొవ్వదీస్తాను. ఇంతో అంతో పోతలేదు. 32 గుంటల భూమి పోతుంది. 32 గుంటల భూమి పోతుందని కలెక్టర్మ కాలు మొక్కిన, ఆడియో మేడం కాలు మొక్కిన, ఎమ్మెల్యే కాలు మొక్కిన, ఎంఆర్ఓ కాలు మొక్కిన, ఇందరి కాలు మొక్కిన పందించక అందరూ కలిసి ఆడియో మేడం ఒక లెటర్ ఇచ్చింది. ఈ లెటర్ ఇచ్చి నెల రోజులు పోరాడంగా ఆఖరికి అత్త ఏం చేసింది? ఈ లెటర్ ఇచ్చినాక ఊరు జనం అంతా ఏకమై వచ్చి కథం తొవ్వ తీసిండ్రు. ఇక రామడుగు ఎస్ఐ, రామడుగు పోలీసులు, సొప్పదండి ఎస్ఐ, సొప్పదండి పోలీసులు, ఎంఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరూ వచ్చి ఏం చేసిండ్రు? మమ్మల్ని జీబులు ఎక్కించుకుపోయారు. మా తల్లి 10 మందిని ఎక్కించుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఆ రోడ్డు పోతాను. నా పేరు భోగే పద్మ. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము అల్పేరుగాని పోరాటం చేస్తూ ఉన్నాము మా సంఘం ద్వారా. మరి తెలంగాణ ఉద్యమకారులు రోడ్డున పడ్డరు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు, ఇవాళ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఎప్పటికప్పుడు మా సంఘం ద్వారా మరి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే ఉన్నాం. ఇవాళ మేము చేసిన పోరాటానికే ఇవాళ గుర్తింపు కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వేసి ఇవాళ ఉద్యమకారులకు న్యాయం చేస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన కలెక్టర్ మేడం లేని ప్రజావాణి చూస్తే సార్ లేని క్లాస్ రూమ్ ను తలపించింది.
సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ మేడం వేరే పని ఒత్తిడితో రాకపోవడంతో ప్రజావాణిలో భిన్నమైన వాతావరణం కనిపించింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చిన్న పిల్లలను తలపించారు. ప్రజా సమస్యలు వినాల్సిన కొందరు అధికారులు ముచ్చట్లతో గడిపేస్తూ మరికొంతమంది అధికారులు మాత్రం సెల్ ఫోన్లలో మునిగిపోయారు. ఇంకొంతమంది రీల్స్ చూస్తూ ఫోన్లలో మాట్లాడుతూ కాలాన్ని గడిపేశారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఆశగా వచ్చిన ప్రజలు మాత్రం నిరాశను వ్యక్తం చేశారు. ప్రజావాణి అంటే ప్రజల గోడు వినే వేదికనా లేక మొబైల్ వినోదాల కేంద్రమా అంటూ చర్చించుకున్నారు. 5 నుంచి 6 అంకెల్లో జీతాలు తీసుకునే అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ మేడం అధికారులపై దృష్టిని సారించి తాను ప్రజావాణిలో ఉన్నా లేకున్నా అధికారులు క్రమశిక్షణతో వ్యవహరించి ఫిర్యాదుదారుల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి ముందు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. విబిజీరామ్ ఉపాధి హామీ పథకం ద్వారా 20x20 లేదా 12x12 పరిణామంలో ఫామ్ పాలను తవ్వించుకోవాలని తెలిపారు. ఫామ్ పాన్ల ద్వారా వర్షపు నీరు నిలువై భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తోందని చెప్పారు. వాటిలో చేపల పెంపకం చేపట్టడం, చుట్టుపక్కల కూరగాయల సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని నీటి వనరుల పరిరక్షణకు సహకరించాలని, గ్రామంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు, ఫామ్ పాన్ల నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీడీఓ ప్రవీణ్ కోరారు. ప్రజలందరికీ నమస్కారాలు. మనం ఎల్ నీనో ప్రభావం వలన వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడతాం ముందు. అందువలన ప్రతి ఒక్కరికి మా ద్వారా తెలియజేయడం ఏంటంటే, జలసిరిలో భాగంగా మండలంలో ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టుకోవాలని, దానివలన మన ఇంటి భూగర్భ జలాలు పెరుగుతాయి. మనం భూమిలో వాటర్ పెరిగి మన బోర్లు రీఛార్జ్ కాబడడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని గ్రహించి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ భూమిలో ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసుకునే రైతులందరూ వారి పొలంలో ఫామ్ ఫండ్ కట్టుకోవాలని, అలాగే ప్రతి ఊరికి ఒక ఊటకుంట నిర్మించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ లాంటిదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గ్రావిటీ అనే పదానికి అర్థం తెలియక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల, మేడారం, లక్ష్మీపూర్, గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేర్ వంటి అనేక నిర్మాణాలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తు చేశారు. నీటిని విడుదల చేస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నీటిని విడుదల చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని సక్రమంగా విడుదల చేసి మిడ్ మానేరు నిండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. నిన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము కాళేశ్వరం నీళ్లు లేకుంటేనే 2.5 సంవత్సరాలు మేము వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడుగా మాట్లాడుతున్నాడు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లక్ష్మీపూర్ పంపద్ వరకు అండర్ గ్రౌండ్ టన్నల్, పైప్ లైను మరియు లక్ష్మీపూర్లో బాహుబలి మోటార్స్ విడిచేసి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 8 కెనాల్ అని ఉంటుంది. ఆడ తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 8 ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ మోటార్స్ ఆన్ చేయకుండా నీకు నీళ్ళు ఎలా వస్తున్నాయి, వరద కాలం దాకా ఎట్లా వస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, అన్నారం, సుందిల్ల, కన్నపల్లి మరియు పంప్ హౌజులు, 3 పంప్ హౌజులు, కెనాల్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం పేరు పెట్టారు. బెజ్జంకి, బేగంపేట, గూడెం, చీమలకుంటపల్లి, కొండాపూర్ రహదారి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్రెడ్డి డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన ఆయన 8 కోట్ల వ్యయంతో 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రహదారి పనులను మంజూరు చేసిందని అన్నారు. ఉగ్గిల వంతెనతో పాటు బెజ్జంకి, బేగంపేట మధ్య డాంబర్ రోడ్ పూర్తయిందని, మిగిలిన పనులు చివరి దశలో ఉండగానే ప్రభుత్వం మారడంతో నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. దాదాపు 3 సంవత్సరాలుగా పనులు ముందుకు సాగపోవడంతో తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రహదారి అధ్వానంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేయడంతో పాటు నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఇప్పటికే మంజూరైన నిధులను విడుదల చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పాదయాత్ర, ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వర్షాలు ఒక నెల రోజులు నుండి లేవు, అప్పుడు బాగా తీవ్రత ఏర్పడలేదు. ఇప్పుడైతే మండల హెడ్ క్వార్టర్కు రావని అంటే మనకు తల్లారావనిపల్లె వాళ్ళు కానీ, వడ్లూరు వాళ్ళు కానీ ఈ మండల లింక్ రోడ్డుకు రావాలని అంటే అనేకమైనటువంటి గ్రామాలకు మరియు ఇప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి మానస టెంపుల్కు పోయేటటువంటి రోడ్డు కానీ, దీనికి అనేకమైనటువంటి గ్రామాల లింకు పూర్వము గన్నేరవరం మండలం బెజ్జంకిలో ఉండే అటుపోయే గ్రామాలకు కానీ అనేకమైనటువంటి మండలాలకు ఊర్లకు లింక్ ఉన్నటువంటి ప్రదేశము బేగంపేటకు పోయేటువంటి దారి, దాని నేమ్ ప్లేటెడ్ బెజ్జంకి ఎక్స్ రోడ్ టు వయా బేగంపేట కొండాపూర్ వెళ్ళే దారి ప్యాకేజీలో ఉగ్గిళ్ళ బ్రిడ్జితో సహా సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో గత ప్రభుత్వం 2021లో మంజూరు చేసినటువంటి డబ్బులు R&B శాఖ ద్వారా ఉగ్గిళ్ళ బ్రిడ్జి పూర్తి చేసి మరియు బేగంపేటకు వెళ్ళే దారి బెజ్జంకి నుండి సుమారు 5 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినటువంటి డాంబర్ రోడ్డుతో సహా సింగిల్ రోడ్ మంజూరు అయితే మళ్ళీ దాన్ని రీఎస్టిమేట్ చేయించి మళ్ళీ డబుల్ రోడ్గా చేసి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కార్యక్రమాన్ని జమ్మికుంట విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓపా రాష్ట్ర జిల్లా నాయకులు, పట్టణ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ హాజరై 10వ తరగతి ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చక్కగా చదువుకొని ఇలాంటి పురస్కారాలు మరిన్ని పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. మీరు ఎంచుకున్న రంగాలలో ప్రతిభను చాటాలని, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. వారి యొక్క సంబంధించినటువంటి కమ్యూనిటీలో ఎంతోమంది విద్యార్థులు చాలా చిన్న కుటుంబాల నుంచి ఉంటాయి. వాళ్ళందరినీ చిన్న స్థాయి నుంచే 10వ తరగతి నుంచే మనం గుర్తించినట్టయితే ఇందులో ఎవరినైనా మనము రేపు మంచి ప్రిపరేషన్స్ ఎగ్జామ్స్ కానీ ఉన్నత స్థాయికి పంపడానికి దీంట్లో మంచిగా పిల్లలు చదువుకునే వారిని మనం సెలెక్ట్ చేసుకొని ఉన్నత శిఖరాలకు చేకూరిస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ తరానికి కూడా, ఇంతకుముందు డాక్టర్ తులసి గారు ఇంత చిన్న వయసులో మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు, ప్రశాంత్ ఉన్నాడు, మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అంటే
మీ అందరినీ వేదిక మీద తీసుకురావడానికి వాళ్ళందరూ నిస్వార్థంతో ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఓపా ఏర్పాటు చేయమని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కులస్తులు ఎవరు చెప్పారు. కానీ వారి పిల్లలు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కర్మ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో సార్ వాళ్ళ కుమారుడు ప్రథమ బహుమతి తీసుకున్నారు. ఆయన ఇప్పుడు ఎండి చేసి సూపర్ స్పెషాలిటీ డిఎం ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. వారి అమ్మాయి బీడిఎస్ ఇప్పుడు ఎండిఏ చేస్తుంది, రీసెంట్లీ మ్యారేజ్ అయింది. అంటే ఇద్దరు కూడాను ఇలాంటి వేదిక మీద ప్రతిభ పురస్కారాలు తీసుకున్న వాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే మీకు అలాంటి ఇన్స్పిరేషన్, ఓహో అంటే విశ్వబ్రాహ్మణ జాతిలో ఈ వేదిక మీద ఇలాంటి వేదికల మీద తీసుకుంటే అంతటి ఉత్తేజం వస్తుందా మా పిల్లలకని కూడా తల్లిదండ్రులు మీరు ఆలోచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందుతో పాటు మెడికల్ కళాశాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు అందించే పోషక విలువలు, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో వాటి పాత్రను వైద్యులు వివరించారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు అందించడం, మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని, ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు ఇస్తే తల్లికి బిడ్డకి ఒక బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆ బాండింగ్ వల్ల హెల్త్ అంటే బ్రెయిన్ మెచ్యురేషను, ఇంకా చాలా చాలా అంటే యాక్చువల్గా బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా దాని ఎఫెక్ట్ ఉంది. దాని ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఎలర్జీ, నాన్ కమ్యూనికేట్ డిసీజెస్, క్యాన్సర్స్, ఇంకా చాలా రీసెర్చ్ ఇంకా చెప్తుంది. చాలా అందుకే అమృతం అంటారు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ వారం రోజులు మేము సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ మా హాస్పిటల్లో స్పెషల్గా గొప్పతనం ఏంటంటే ప్రతి చైల్డ్కి తల్లిపాలు దొరుకుతుంది. అంటే మా డాక్టర్లు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇమీడియట్గా డెలివరీ అయిన వెంటనే బిడ్డకి తల్లి రొమ్ము పట్టించి ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక స్టాంప్ కూడా వేసి కేస్ షీట్స్ పైన మా నర్సులు బేబీ మదర్ని షిఫ్ట్ చేస్తున్నారు బయట. తర్వాత పోస్ట్ నైట్ అంటే డెలివరీ 3-4 రోజులు మా దగ్గర ఉంటారు. టీకాలతో పాటు తల్లిపాలు కూడా దొరుకుతుందా లేదా, దొరకకపోతే ప్రాక్టికల్కి హెల్ప్ చేసి చూపించడం, కౌన్సిలింగ్ చేసి తల్లుల్ని అంటే కాన్ఫిడెన్స్ పెంచడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అండ్ దీనికి స్పెషల్గా మా హెల్త్ ఎడ్యుకేటర్స్, నర్సులు పోస్ట్ చేస్తాం అలాంగ్ విత్ ద డాక్టర్స్. సో ఇది ఫోకస్ చేస్తూ పనిచేస్తున్నాము 100% మా ఇన్స్టిట్యూషన్లో. మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వైష్ణవి, ఏ ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్. ఆగస్ట్ 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది మనం జరుపుకుంటాం. ఇది చాలా అవసరం. సో అన్ని ఇన్స్టిట్యూట్లో అవేర్నెస్తో పాటు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా మాకు తోచిన విధంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. బ్రెస్ట్ మిల్క్ అనేది పిల్లలకి బ్రెస్ట్ మదర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి మదర్కి ఎమోషనల్ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇనీషియల్గా వచ్చే IgA యాంటీబాడీస్, కొలెస్ట్రాల్ మిల్క్ ద్వారా బేబీ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. బ్రెయిన్ ఎదుగుదల చాలా బాగా పెరుగుతుంది. సో ఆ మదర్కి కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా మిగిలిన టైప్ ఆఫ్ క్యాన్సర్స్ నుండి కూడా ప్రివెంట్ చేయడానికి చాలా స్కోప్ అండ్ సోర్స్ ఉంటుంది. సో మనం దీన్ని ప్రమోట్ చేయాలి. చాలా ఉమెన్ దే యూస్ టు డూ వర్క్ ప్లేసెస్లో కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం, ఫ్యామిలీ కూడా దానికి సపోర్టింగ్గా ఉండాలి. లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయగలగాలి. దీనివల్ల బేబీ డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబును ఈ ప్రాంతంలో తిరగనీయకుండా అడ్డుకుంటారన్నారు పెద్దపల్లి ABVP నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ పెద్దపల్లిలో ABVP ఆందోళన బాట పట్టింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ సంఘం నాయకులు రాస్తారోక నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు
చదువులు కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏబీపీ నిరసన కారణంగా కొంతసేపు అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఏబీపీ నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర బస్టాండ్ దగ్గర రాష్ట్ర నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో దాదాపు 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న కారణంగా ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం కావడం జరుగుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఏబీవీపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేసి సకాలంలో విద్యార్థులకు అందాల్సిన ఈ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వస్తే అనేక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కావచ్చు, మన ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కనీసం మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు విద్యకు అభ్యసించడానికి దూరం కావడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి పట్టణంలో చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అన్న బాలికల భవనం ఇంతవరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు. దీనికి కారణం ఏంటంటే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన గట్ల తిరుపతి రెడ్డి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. వృద్ధాప్య కారణంతో మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇంటి సమీపంలోని బావిలో పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కుమారుడు రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల ఎస్ఐఏ నరేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని శివసత్తుల పూనకాలు డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. నేటి తరం చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతన భక్తిని పెంపొందించేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ చిన్నారులను ఆయా కార్యక్రమాల భాగస్వాములను చేస్తూ ఉన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుమ్మరాజ్ కుమార్. ఇందులో భాగంగా తాజాగా 10 సంవత్సరాలలోపు చిన్నారులకు 516 సార్లు జై శ్రీరామ్ అంటూ రాయాలనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేవలం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాల నుండి కూడా చిన్నారులు పెద్ద ఎత్తున భాగస్వాములై జై శ్రీరామ్ అంటూ రాసి పంపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను అందరినీ కాకుండా కొంతమందిని ఎంపిక చేసి మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మరాజ్ కుమార్ చిన్నారులకు ప్రశంసా పత్రాలు మెడల్స్ ని అందజేశారు. మొబైల్ ఫోన్స్ కాదుకుపోయే నేటి రోజుల్లో భక్తిభావం పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని అన్నారు రాజ్ కుమార్. రానున్న రోజుల్లో 15 సంవత్సరాలలోపు చిన్నారులకు కూడా మరిన్ని భక్తిభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వల్పకాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి విడతల వారీగా ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ ని అందజేశారు. దాని ద్వారా ఇప్పటికైతే జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వరంగల్ అయిపోయింది. ఈరోజు సుల్తానాబాద్లో మా దగ్గర అయితే ఎవరున్నారో ఒక 40 మందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వారందరికీ మళ్ళీ యథావిధిగా ప్రోగ్రామ్స్ పెట్టి ఇస్తాము. ఈ గుళ్ళె పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలవడానికి నాకు ఈ దేవుడే
అనుగ్రహం. ఆయన అనుగ్రహంతో నేను ప్రపంచవ్యాప్తంగా ఏ పని చేస్తాను. సెంటిమెంట్గా నా దగ్గర నా కుటుంబ సభ్యులు 40 మందిని చూసిన 40 మందికి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా సంకట చతుర్థి పూజలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి గంగుల. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ₹1,00,000 పంపిణీ. సోమవారం పురస్కరించుకుని కలెక్టరేట్ లో ప్రజావాణి. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫిర్యాదుదారులు. అధికారులతో కలిసి దరఖాస్తును స్వీకరించిన అడిషనల్ కలెక్టర్లు. కలెక్టర్ లేకపోవడంతో సార్ లేని తరగతి రూమ్ ను తలపించిన ప్రజావాణి ముచ్చట్లు. సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపివేసిన అధికారులు. సమస్యల పరిష్కారం కోసం ఆశగా వచ్చిన ఫిర్యాదుదారులు నిరాశగా వెనుదిరిగిన వైనం. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. బెజ్జంకిలో మీడియాతో ఎంపీడీఓ ప్రవీణ్. ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు సాధ్యమని వెల్లడి. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. రామగుండంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. డబ్బా పాల కంటే తల్లిపాల బిడ్డకు శ్రేష్ఠకరం అంటూ వైద్యులు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.